హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా దాదాపు అన్ని పేపర్‌లో ఈరోజు నిన్న పార్లమెంట్‌లో జరిగిన చర్చ, ఆ చర్చకు సంబంధించిన బ్యానర్ ఐటము, పార్లమెంటు అంటే చట్టసభల్లో, దేశంలో ఉన్న చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కోసం, దాంతో పాటు డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల అసెంబ్లీల్లో, పార్లమెంట్‌లో కూడా నియోజకవర్గాల సంఖ్యను పెంచే కార్యక్రమం కోసం 3 బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దానిపైన డిబేట్ జరుగుతుంది. డిబేటు అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉంటది. 2/3 తోని ఆ ఓటింగ్ నెగ్గితే ఆ బిల్లులు పాస్ అయినట్టు. ఆ బిల్లులు పాస్ అయితే నెక్స్ట్ 2029 ఎన్నికల నుంచి మహిళలకి 33% రిజర్వేషను చట్టసభల్లో. దాంతో పాటు పార్లమెంటు సీట్ల సంఖ్య 850 పెరిగిద్ది అనేది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు. ఆ బిల్లును అంటే అది ఎట్లా ఉందంటే బిల్లు మహిళల పైన తుపాకీ పెట్టి డీలిమిటేషన్ చేస్తున్నట్టుంది. మహిళలను ఒక ఆయుధంగా వాడుకొని మహిళా రిజర్వేషన్ మాటున డీలిమిటేషన్ ఒకటి చేస్తున్నారు. దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకి ఇబ్బంది కలిగిద్ది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిద్దని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ బెంగుళూరు మన కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి వీళ్ళంతా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దానికి కొన్ని వాళ్ళు లెక్కలు కూడా చెప్తున్నారు. దానిపైన క్లారిటీ లేదు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం మాటల్లో చెప్పేటప్పుడు ఇప్పుడున్న సీట్ల పైన 50% పెంచుతామని చెప్తుంది. కానీ బిల్లులో అది క్లారిటీ లేదు. బిల్లులో ఏ రాష్ట్రంలో ఎంత సీట్లు పెరుగుతాయి? నిజంగానే 50% పెరుగుతాయా? లేదు జనాభా ప్రాతిపదికన అనేది క్లారిటీ లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం అని ఒకసారి అంటున్నారు. బిల్లులో అది ఎక్కడ ప్రస్తావన లేదు. ఇదంతా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల నుంచి అతి కీలకమైన సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు మౌనం. చంద్రబాబు నాయుడు గారు మౌనం ఆయనకు అర్థమైంది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం. ఎంత ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంటే మౌనం విడరా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మౌనం దక్షిణాదికి ద్రోహం చేసినట్టు అవుతుంది. అయినా కానీ మాట్లాడలే. ఎందుకంటే మిగతా ముఖ్యమంత్రులందరూ మాట్లాడింది ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దానికి ఉండే విలువ ఒక ఎత్తు. ఎందుకు? అంటే చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోనే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఢిల్లీలో ప్రధానమంత్రి సీటులో మోడీ గారు కూర్చుండు. ఇంత అన్యాయం జరిగేటప్పుడు కూడా మాట్లాడకపోతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం మంటగలుస్తుంది ఢిల్లీలో. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ మాటున ఒక మాయ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి. ఆ కూటమిలో మీరు భాగస్వామ్య పక్షమై ఉండి దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేస్తే ఇది చరిత్ర క్షమిస్తుందా అని చెప్పి ఇప్పటికే ప్రజల్లో చర్చ, రాజకీయ పార్టీలో చర్చ, మేధావుల చర్చ. అయినా మాట్లాడరు. మాట్లాడకపోగా ఢిల్లీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు పంపించి గ్యాలరీలో కూర్చొని వినండి అని చెప్పారు. ఏమింటారు? మహిళా రిజర్వేషన్‌కి ఎవరు వ్యతిరేకం కాదు ఈ దేశంలో. మహిళా రిజర్వేషన్ 2023లో చర్చ జరిగింది. బిల్లు దానికి సంబంధించిన మొత్తం డిబేట్ అయిపోయింది. ఎన్నికలొచ్చినాయి. అది ఆగిపోయింది. అది ఎట్లాగో అమలైద్ది. దానికి లింక్ పెట్టి డీలిమిటేషన్‌కి మీరు మహిళా బిల్లుని అడ్డుకుంటే చరిత్ర క్షమిస్తదని మోడీ గారు చెప్తున్నారు. మహిళా బిల్లుని అడ్డుకుంటున్నానని ఎవరు చెప్పారు? అసలు మహిళా బిల్ 2023లో జరిగిందా? అప్పుడు డీలిమిటేషన్ లేదు. దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ప్రవేశపెట్టండి. మళ్ళీ దానికి లింక్ ఏంటి? మహిళల్లోకి 33% రిజర్వేషన్ ఒకసారి ఇవ్వటం జరిగితే సీట్ల శాతం పెరిగితే దాని రేషియోలో మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ కూడా పెరిగిద్ది కదా! 33% వస్తాయి కదా! ఎన్ని సీట్లు ఉంటే దాంట్లో. ఈ అనుమానాలు నివృత్తి చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేయాలి. ముందుకేసి మౌనాన్ని విడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనాన్ని విడాలి. మౌనం విడకపోతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చరిత్ర క్షమించదు. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధే నా జీవిత లక్ష్యం అని చెప్పి. అటువంటి 2 తెలుగు రాష్ట్రాలకి శాశ్వతంగా చరిత్ర క్షమించరాని విధంగా బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సీట్లు తగ్గించే కార్యక్రమం చేసి మన వాయిస్‌ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే, మనకు ప్రాధాన్యత లేకుండా పార్లమెంట్‌లో చేస్తుంటే మాట్లాడాల్సిన సందర్భం కాదు ఇది. ఇంతకంటే అన్యాయం ఏంటిది? పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు. విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి అని.
లేదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది బలవంతంగా, మన గొంతు కోసింది, తలుపులేసి పార్లమెంట్‌లో చట్టం చేశారు. అంతకంటే ఈరోజు ప్రమాదం జరుగుతుంది. అంతకంటే ప్రమాదం. 2 రాష్ట్రాలు చీలితే ఎవరికాళ్ళు ముఖ్యమంత్రులు ఉండ్రు, ఎవరికాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. అది వేరు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది. కానీ ఈరోజు సంఖ్య తగ్గితే ఢిల్లీలో మన గొంతు నొక్కబడిద్ది. ఢిల్లీలో 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటది. ఎవడు పట్టించుకోడు. అటువంటి పరిస్థితుల్లో మీరు నోరు తెరవకపోతే మీరు చాలా వినాశనానికి నాంది పలుకుతున్నట్టు భవిష్యత్తులో అనేది మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మౌనంగానే ఉంటుండు. ఒకవైపు ఏ రాష్ట్రానికి సీట్ల శాతం తగ్గదు. కోటాని వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదు. మీరే నష్టపోతారు. విపక్షాలకు ప్రధాని హెచ్చరిక. కోటాని వ్యతిరేకిస్తున్నారని ఎవరు చెప్పారు అసలు? ఏ పార్టీ చెప్పలే. పదే పదే కోటాను వ్యతిరేకించొద్దు, మహిళా బిల్లును వ్యతిరేకించొద్దు అని చెప్తున్నారు. మహిళా బిల్లు వ్యతిరేకిస్తున్నాం అంటలే వాళ్ళు. డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. డీలిమిటేషన్‌కి, మహిళా బిల్లుకి లింక్ పెట్టడమే మీ రాజకీయ ఎత్తుగడ, రాజకీయ కుట్ర. దానికి లింక్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు 850 భవిష్యత్తులో ఎప్పుడైనా చేశారనుకో అప్పుడు రావా 33% అందులో? ఇప్పుడున్న 543 సీట్లకి 33% రిజర్వేషన్ పెట్టేయండి ఫస్ట్ అది. అది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ డీలిమిటేషన్ పెట్టుకోండి. అంటే మీ మీ ఇంటెన్షన్ మహిళలకి రిజర్వేషన్ ఇయటం కాదు. మీరేదో ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నారు డీలిమిటేషన్. ఆ డీలిమిటేషన్ కోసం మహిళలను అడ్డం పెడతాము. మహిళా సెంటిమెంట్‌ని అడ్డం పెట్టి దాన్ని గట్టెక్కించే కార్యక్రమం ఇగో ఇక్కడ ఆంధ్రజ్యోతే రాసింది. ప్రతి రాష్ట్రానికి 50% పెంపు కోసం బిల్లుకు సవరణ. ప్రస్తుతం డీలిమిటేషన్ బిల్లు ఆ ఊసే లేదు. లోక్‌సభలో ప్రస్తుతం ప్రాతినిధ్య శాతం తగ్గకుండా ఈ వాక్యాన్ని చేర్చడం ద్వారా అధిగమించే అవకాశం. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులో ఎక్కడ కూడా 50% అనేది లేదు. కేవలం ఏం పెట్టారంటే 850 సీట్లకు పెంచుతున్నాం అన్నారు. ఏ రాష్ట్రంలో ఎట్లా పెంచుతారు? క్రైటీరియా ఏంటి? అనేది చెప్పలే. బయటికి చెప్పేటప్పుడు చెప్తున్నారు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు పదే పదే మాది గ్యారంటీ. మీదేంది గ్యారంటీ? మాది గ్యారంటీ ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అంటారు. మీ గ్యారంటీ ఎవడికి కావాలి? చట్టపరమైన గ్యారంటీ కావాలి ప్రజలకి, రాష్ట్రాలకి. చట్టపరమైన గ్యారంటీలేమో పెట్టరు. 50% పెంచుతున్నాం అని చెప్పరు. అంటే అర్థమయ్యి, అర్థం కాకుండా, తెలిసి తెలవకుండా దాన్ని ఏదో మరుగున పెట్టి మాయ చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? స్పష్టంగా మీరు 50% ప్రతి రాష్ట్రంలో ఉన్న సీట్ల పైన 50% పెంచుతున్నప్పుడు అందులో ఎందుకు పెట్టలే? మళ్ళీ అందులో మర్మం ఏంటి? మీరు పెట్టిన బిల్లులో ఏముంది? 50% అనేది పెట్టట్లే. కేవలం 850 సీట్లు పెంచుతుంది దేశవ్యాప్తంగా అన్నారు. ఏ రాష్ట్రంలో ఎట్లా పెంచుతారు అనేది లేదు. ఇక అక్కడే మెలక, అక్కడే మతలబు, దక్షిణాది రాష్ట్రాలు భయపడుతుంది అక్కడే. దీనిపైన చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కర్తవ్యం ఉంది. మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దక్షిణాది ఉన్న మొత్తం రాష్ట్రాల్లో ఆయన ఒక్కడే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉంది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీగా బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడరు? వాళ్ళ సొంత పార్టీ కాదు. మీరు ఒక భాగస్వామ్య పక్షం పార్టీగా, సీనియర్ నాయకుడిగా దీనివల్ల జరగబోయే నష్టాన్ని గమనించి మీరు మాట్లాడకపోతే చరిత్ర క్షమించదు. మీరు ద్రోహులుగా మిగిలిపోతారు అనేది మాట్లాడుకుంటున్నారు తెలుగు ప్రజలు. రాష్ట్రం చీలి మీరు ద్రోహం జరిగింది అంటున్నారు కదా! దానికంటే పెద్ద ద్రోహానికి మీరు నాంది పలుకుతున్నారు. ఇప్పటికైనా నోరు తెరవాలి, మాట్లాడాలి. మాట్లాడకుండా మీ రాజకీయ అవసరాలకి, మీ కుటుంబ అవసరాలకి, మీ ఆస్తులు కాపాడుకునేదానికో, లేదా మీ కేసులు వెనకే మాయ చేసేదానికో, మాఫీ చేసుకునేదానికో మీరు నోరు తెరవకపోతే భవిష్యత్తు, చరిత్ర తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని క్షమించదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడది అన్న ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసింది దేనికి? తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు. తెలుగువారి ఆత్మగౌరవానికి ఢిల్లీలో ఎక్కడా కూడా అన్యాయం జరగొద్దని. ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవానికి ఢిల్లీలో లెక్క ఉండదు. ఒకవేళ ఇదే పాస్ అయితే బిల్లు. ఈ మర్మం మహిళా రిజర్వేషన్‌ను మాటున వాళ్ళు చేసే కుట్ర అమలైతే తెలుగువారి ఆత్మగౌరవం కాదు. తెలుగువారంటే అసలు పట్టించుకోరాల. మీ సంఖ్య ఎంత? మీ కథ ఎంత అంటారు. మాకు యూపీ, రాజస్థాన్, బీహారు ఇవి ఉంటే గుజరాతు ఇవి ఉంటే చాలు మాకని కరివేపాకుతో సమానంగా తీసేస్తారు. ఇది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. తెలవకేం కాదు. తెలిసి ఎందుకు నటిస్తాడు? ఎందుకు మౌనంగా ఉంటాడంటే నాకెందుకు గొడవ? నరేంద్ర మోడీ గారి చాటున నాయకుడిని నేను అనే పద్ధతిలో మాట్లాడు. మీరు ఒక 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 అటానమస్ పార్టీ, ఇండిపెండెంట్ పార్టీ. ఈరోజు కూటమిలో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇదేం కూటమి శాశ్వతం కాదు. బీజేపీ కోసం మీరు పెట్టలే పార్టీ. బీజేపీ కోసమే తెలుగుదేశం పార్టీ నడపట్లే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల కోసం నడుపుతున్నా అని చెప్తుండ్రు. వాళ్ళ ప్రజల శ్రేయస్సు అయితే మీరు మౌనం వీడాలి, మాట్లాడాలి. మాట్లాడకపోతే ద్రోహులవుతారు. ఇది ఒక వార్త. రైట్. ఇగో ఇక్కడ అసెంబ్లీలో 263 అంట బిల్లు గట్టెక్కితే ఆశావాహులకు పండగే. ఏ ఆశావాహులకి? పండగ అయితే నాయకులకు పండగ అయితే గాని ప్రజలకేంటి? ప్రజలకు నష్టం కాదా? ఈ రాష్ట్రానికి రేపు అసలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది.
అటు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలిచినా, ఇటు తెలుగుదేశం పార్టీ గెలిచినా, ఈ 2 పార్టీలు ఢిల్లీకి సాగిలపడుతున్నాయి తప్ప, ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రత్యేక హోదానో, ప్రత్యేక ప్యాకేజో, నిధులో, ఇంకోటో గ్రాంట్‌లో విషయంలో నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన మీడియా విజనరీ నాయకుడు, సీనియర్ నాయకుడు అనుభవం ఉపయోగపడిద్దన్నారు. ఏది అనుభవం? ఏం ఉపయోగపడ్డది? ఏమొచ్చింది ఆ అనుభవం ఉపయోగపడి? రేపు ఇట్లా సీట్లు తగ్గితే అసలు ఇక ఏమి ఉండదు ఇక. సున్నా మొత్తం. ఢిల్లీకి పంపారు. ఢిల్లీకి పంపి మోడీ గారికి కృతజ్ఞతలు తెలపాలట ఈరోజు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చడానికి. ఇది ఒక పబ్లిసిటీ. ఇయ్యండి. కానీ మహిళలకు రిజర్వేషన్ అనే మాటని ఇది చేస్తున్న కుట్ర ఏంటి? మహిళలకు కేవలం చట్టసభల్లోకి పోతే దానికంటే ప్రమాదమైన ఇంకొకటి ఉంది కదా! చట్టసభల్లో బిల్లును సెపరేట్ పెట్టండి. మహిళలకు ఇవ్వాల్సిందే. అది ఇచ్చిన తర్వాత డీలిమిటేషన్ చూద్దాం. డీలిమిటేషన్‌లో బీసీల పరిస్థితి ఏంటి? ఎస్సీల పరిస్థితి ఏంటి? ఎస్టీల పరిస్థితి ఏంటి? ఓబీసీలకు రిజర్వేషన్ చట్టసభల్లో అదెందుకు పెట్టరు? ఇవన్నీ అడగాలి కదా! తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కదా! అది అడగకుండా ఈ పబ్లిసిటీ కోసం అందరిని అక్కడ పంపించి గ్యాలరీలో కూర్చొని ఆహ్, ఆ భాగవతం అంతా ఇనే కార్యక్రమం, ఆ కుట్రని ఇనే కార్యక్రమానికి నాంది పలికారు. రైట్. ఇది ఆంధ్ర జ్యోతికి సంబంధించి. రైట్. వార్తా పేపర్. బిల్లుల్లో ఏముందంటే డీలిమిటేషన్ బిల్లు 3 బిల్లులు ప్రవేశపెట్టారు. బిల్లుల్లో ఏముందంటే ఒకటి డీలిమిటేషన్ బిల్లు, 2 నారీ శక్తి వందన బిల్లు, 3 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ ఈ ఈ బిల్లులో డీలిమిటేషన్ బిల్లులో లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543 నుంచి 845కి పెంపు, 815 సీట్లు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాలకు. ఇగో ఇక్కడే మతలబు. ఫస్ట్ బిల్లు డీలిమిటేషన్. దాంట్లో ఏం చెప్తున్నారు? లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 నుంచి 845 సీట్లకు పెంచుతున్నాం. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెంచుతున్నాం? ఏ రేషియో? దానికి అసలు ఆ నిష్పత్తి ఏంటి? 50% అనేది ఎక్కడ పదం రాయాలి ఆ బిల్లులో. ఆ పదం 50% రాయకుండా ఓవరాల్‌గా పెంచే సీట్లు 845. దాంట్లో రాష్ట్రాలకి, కేంద్ర పాలిత ప్రాంతాలకి ఎంతెంత అనేది రాశారు. అంటే దీని వెనక ఉన్న మర్మం ఏంటి? దీని వెనక ఉన్న మోసం ఏంటి? కుట్ర ఏంటి? దీన్ని ప్రశ్నించొద్దా? మాట్లాడొద్దా? దీన్ని మాట్లాడితే ప్రశ్నించితే నరేంద్ర మోడీ గారు ఏమంటుండు, మిమ్మల్ని చరిత్ర క్షమించదు మహిళలకు అన్యాయం చేస్తాడు. మహిళలకు అన్యాయం చేయటం ఏంటి? మీరు చెప్పేది ఏంటి? వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఏమన్నా ఎక్కడన్నా ఉందా? ఒకవైపు దీంట్లో మహిళల్లో కూడా బీసీలకు కోటా ఇయ్యాలని బీసీలు ఉద్యమం చేస్తున్నారు. అది మాట్లాడరు. దేశంలో ఉన్న ప్రజలు అడిగే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీకు నచ్చినట్టు, మెచ్చినట్టు బిల్లు పెట్టేసి మీరు మద్దతు ఇస్తారా? ఇయ్యరా? అని బ్లాక్‌మెయిల్ చేసే కార్యక్రమం చేస్తుండు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది స్పష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక బిల్లు. డీలిమిటేషన్‌లో ఇదుంటే, నారీ శక్తి వందన ఏందంటే, మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ, అసెంబ్లీలో మహిళల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యం. ఇదొక్కటి బెట్టుంటే, నిజంగానే దీని వెనక కుట్ర లేదని అనుకునేవాళ్ళం. నారీ శక్తి అనేది బిల్లు ఉంది గదా! ఇదొక్కటే పెట్టుంటే, ఎందుకు పెట్టాలి ఇదొక్కటే? డీలిమిటేషన్ ఎందుకు పెట్టకూడదంటే, అసలు ఈ నారీ శక్తి బిల్లు ఇప్పటిది గాదు. 2023, 2024లో ఎన్నికలకు పోయే ముందు 2023లో దీనిపైన చర్చ జరిగింది. మద్దతిచ్చారు అన్ని పార్టీలు. దీంట్లో ఎక్కడ అబ్జెక్షన్స్ రాలే. వచ్చిందల్లా ఓబీసీలకు కూడా దాంట్లో కోటా అయిందని అడిగారు. సరే అది అట్లా ఉంది. 2023 బిల్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసుకుంటే, సరే దాంట్లో అమెండ్‌మెంట్ ఇంకేమన్నా ఉంటే చిన్నది చేసుకోవచ్చు. 2023 నారీ శక్తి బిల్‌లో దీని అమలు ఎప్పటినుంచి అంటే, ఆమోదం అయితే ఉంటది గానీ, అమలు 2034 నుంచి అన్నారు. దాన్ని 2029 నుంచి అమలు అని చెప్పండి అయిపోద్ది. ఇది పక్కన పెట్టి డీలిమిటేషన్ లింక్ పెట్టి, వీళ్ళు కొర్రీలు పెట్టి దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంటే ఇప్పుడు మోడీ గారి మూడో ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడే దీన్ని ఎందుకు పెట్టారు? 2024లో అధికారంలోకి రాగానే మహిళా బిల్లు ఎందుకు పెట్టలేదు? అంటే ఈ డీలిమిటేషన్ కోసం ఇదంతా తతంగం నడిపేదేందంటే, మహిళలను అడ్డం పెట్టి మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలి అని ఒక కుట్ర జరుగుతుందనేది ఇండియా కూటమి పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి. ఆరోపణకు బలం చేకూర్చే విధంగానే ఈళ్ళ మాటలున్నాయి. మోడీ గారు, అమిత్ షా గారు మాది గ్యారంటీ అంటున్నారు తప్ప బిల్లులో పెట్టట్లే. ఆ గ్యారంటీ ఏదో బిల్లులో పెట్టండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా పైన యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేసిన తతంగమే ఇది కూడా సేమ్. వాళ్ళు చట్టంలో చెప్పకుండా పార్లమెంట్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా 5 కాదు 10 సంవత్సరాలు పెట్టాలని ఎవరు మాట్లాడలే. బీజేపీ 5 కాదు 10 పెట్టాలన్నది. వాళ్ళు 5 సంవత్సరాలు ఈ 5 లేదు, 10 లేదు, 2 లేదు. 2 పార్టీలు మోసం చేసి కేవలం చర్చగా ఉందిగా తప్ప రికార్డులలో లేదు. రికార్డులలో లేకపోవడం వల్ల ఈరోజు మాకు ఆర్థిక సంఘం చెప్పింది, నీతి ఆయోగ్ చెప్పింది ఇయ్యొద్దని చెప్పి చెప్పడానికి అవకాశం. అదే చట్టంలో పెట్టుంటే అమలు చేయాల్సొచ్చేది.
సేమ్ మహిళా రిజర్వేషన్‌ని అడ్డం పెట్టి ఈరోజు డీలిమిటేషన్ చేస్తున్న పరిస్థితి కూడా అదే. 50% పెంపు అనేది ఎక్కడ ఉండదు. లేదు. లేకుండా 845 సీట్లకు పెంచుతున్నాం దేశవ్యాప్తంగా అన్నాడు. ఆ 845లో ఏ రాష్ట్రానికి ఎన్ననేది తర్వాత చెప్తారన్నమాట. యూపీకి 140 సీట్లు, రాజస్థాన్‌కి ఇన్ని సీట్లు అయన్నీ మిగిలియాక అంతో ఇంతో ఇక్కడ పెంచుతారు. 129 సీట్లు ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే, అవి ఒక 20, 30 పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ పెరగట్లే. 20 129 సీట్ల నుంచి మాక్సిమం పెరిగితే 165 సీట్లు పెరిగిద్దట. 129కి 165కి ఎంత తేడా ఉంది? దాదాపు 64 సీట్లు, 66 సీట్లు తేడా ఉంది. 165 సీట్లు అంటే 66 సీట్లు మాత్రమే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు గాని, ఆంధ్రప్రదేశ్ గాని, కేరళ గాని, తెలంగాణ గాని, కర్ణాటక రాష్ట్రాలు మొత్తం కలిపితే 65, 66 సీట్లు పెరిగితే, ఒక్క యూపీలోనే ఎన్ని పెరుగుతున్నాయి? దాదాపు 60 సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 80 ఉన్నాయి. 80 కాస్త 80కి ఇంకో 40 యాడ్ అయితే 120 సీట్లు, 140 మధ్యలో పెరిగినా ఆశ్చర్యం. 120 అఫీషియల్‌గా పెరుగుతాయి. ఇంకా పెంచినా ఆశ్చర్యం లేదు. ఒక్క యూపీలోనే 40 సీట్స్ పెరుగుతున్నాయి. మన మొత్తం రాష్ట్రాలు దక్షిణాది కలిపి 66 సీట్లు మాత్రమే పెరుగుతున్నాయి. యూపీ, రాజస్థాన్ కలిసి ఎంత పెరుగుతున్నాయో దానికంటే తక్కువ సీట్లు ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. దీనిపైన మాట్లాడ్డా చంద్రబాబు నాయుడు? దీనిపైన మాట్లాడే అర్హత లేదా మీకు? ఎందుకు నోరు తెరవరు? ఇది అన్యాయం కాదా? వెన్నుపోటు కాదా? ఇది ఈ ఈ ఈ బిల్లులో ఉన్న మొత్తం బిల్లులో అది అన్నమాట కీలకం. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు 160 సీట్లు, 129 సీట్లు ఉన్నాయి దక్షిణాదిలో. 165కి పెరుగుతాయి. మీకు ఒక 66 సీట్లు ఒక ఎంత 66 కూడా కాదు, 36 సీట్లు. 36 సీట్లు మాత్రమే. 129 ఇప్పుడుంటే 165కి అయితాయట. అయి ఒక 65 అంటే 35, ఇదొకటి. 36 సీట్లు మాత్రమే. సారీ, నేను 66 అనుకుంటున్నా. 35 సీట్లు మాత్రమే పెరుగుతున్నాయి. కేవలం ఒక యూపీలో 40 సీట్లు పెరుగుతున్నాయి. అంటే మొత్తం యూపీ అంతా కూడా లేదు, మన దక్షిణాది రాష్ట్రాలకి ఉన్న విలువ, యూపీకి ఉన్న విలువకు ముందు దీన్ని తక్కువ విలువ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలంతా కలిసిపోతే యూపీ ఎంపీల మాట చెల్లిద్ది తప్ప ఈడ మాట చెల్లదు. ఈ స్పష్టంగా లెక్కలున్నాయి. వాళ్ళు చెప్తున్నారు. అయినా మాట్లాడట్లే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటికొస్తే తెలంగాణ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేసినట్టయితే. లేదు, బయటికి రాలేదు. మాట్లాడితే లెటర్ రాస్తే, మీరు డీలిమిటేషన్ బిల్లును పక్కన పెట్టండి. మహిళా బిల్లు ఒకటే పెట్టండి అంటే ఆగిద్దది. పెట్టొచ్చు మహిళా బిల్లు. ఈ 2 మాట్లాడట్లేదంటే ఈ కుట్రలో భాగస్వామ్య పక్షం అయితది. ఇది 3 బిల్లులు ఏంటంటే ఇదొకటి, నారీ శక్తి వందనం ఒకటి, డీలిమిటేషన్ బిల్ ఒకటి, ఇంకోటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అట. లోక్సభ, అసెంబ్లీలో ప్రస్తుత జనాభా లెక్కల ద్వారా పునర్విభజన ప్రక్రియ, ప్రాదేశిక నియోజకవర్గాల సరిహద్దులు పునర్వర్గీకరణ. ఇగో లోక్సభ, అసెంబ్లీలో ప్రస్తుత జనాభా లెక్కల ద్వారా పునర్విభజన ప్రక్రియ స్పష్టంగా చెప్పారు. 131 రాజ్యాంగ సవరణలో ప్రస్తుత జనాభా లెక్కలంటే ఇప్పుడు చేయలేదు కదా, ఎప్పుడు చేశారు? లాస్ట్ 2011లో ఆ జనాభా లెక్కలు తీసుకుంటారట. 2011 నుంచి 2021లో కాలేదు. 10 సంవత్సరాలకు ఒకసారి కావాలి జనాభా లెక్కలు. 2021లో కోవిడ్ వచ్చింది, అవ్వలేదు. ఇప్పుడు చేస్తారట. ఇప్పుడు చేసే లెక్కలు ఇంకా లెక్కలోకి రాలేదు. కాబట్టి ప్రస్తుత జనాభా లెక్కలు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని స్పష్టంగా 131 రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టారు. ఇది కళ్ళకు కనపట్లే. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకి ఇది మాట్లాడలే. ఒకవైపు ఏమో ఎవరికీ నష్టం జరగదంటారు. 50% సీట్లు అంటారు. ఇక్కడికొచ్చి బిల్లే డైరెక్ట్‌గా ప్రవేశపెట్టారు. జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేస్తున్నామని చెప్పి. ఇది ఒక వార్త. 3 బిల్లుల్లో ఏముందంటే రైట్. విషయాలను చూద్దాం. మండిపడ్డ విపక్షం, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం అనుమానమే. లోక్సభ ముందుకు 3 బిల్లులు. నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించిన ప్రభుత్వం, ప్రతిపక్షము అప్రజాస్వామిక బిల్లులను ఉపసంహరించాలని డిమాండ్. ఎవరికీ నష్టం ఉండదన్న ప్రభుత్వం. వాడివేడిగా జరిగిన చర్చలు. నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకించింది ప్రతిపక్షం. ఎవరికి నష్టం ఉండదని ప్రభుత్వం చెబుతుంది. ఎవరికి నష్టం ఉండకుండా ఉండటానికి మీరు 131 రాజ్యాంగ సవరణ పెట్టిందే జనాభా లెక్కల ప్రాతిపదికన. 2011 జనాభా లెక్కలు ప్రాతిపదికన. మళ్ళీ 2011 అని కూడా చెప్పట్లే. ప్రస్తుత జనాభా లెక్కలు. ప్రస్తుత అంటే దాంట్లో కుట్ర ఉంది మళ్ళా. 2011దే ప్రస్తుతం. ఇప్పుడు ఎక్కడి ప్రస్తుతం? ఇప్పుడు చేసే జనాభా లెక్కలు అయ్యేటాలకు 2027 అయింది, పూర్తయింది. అప్పట్లోపు ఇది అమలు కూడా అయింది. ఇది మండిపడినయట. డీలిమిటేషన్ వ్యతిరేకించండి. చంద్రబాబు, జగన్, పవన్కు ఈశ్వరయ్య విజ్ఞప్తి. మహిళా రిజర్వేషన్ల కోసం 1952 నుంచే సిపిఐ పోరాటము. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున మొత్తుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి, నోరు తెరవండి.
పొండి ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి అంటే ఒక్కడు మాట్లాడలే. వీళ్ళందరికంటే ముందు లీడ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు. లీడ్ చేస్తే ఆటోమేటిక్ మిగతా పార్టీలు కూడా నోరు తెరుస్తాయి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు అసలు వీళ్ళు బీజేపీ పార్టీయా? తెలుగుదేశం, వైసీపీ పార్టీ అనుమానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్టీలు కేవలం బీజేపీకి బంట్రోతుగిరి చేయడానికి ఉన్నట్టు అనిపిస్తుంది. నాయకులు, పార్టీలు. ఏదో 1, 2 కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ నరేంద్ర మోడీకి ఊడిగం చేయడానికి, నరేంద్ర మోడీ మోచేతి నీళ్ళు తాగడానికి, నరేంద్ర మోడీ కింద పని చేయడానికి ఉన్న కార్యకర్తలు పద్ధతిలో వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఇంత దారుణమా? ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టే. ఆంధ్రప్రదేశ్‌కి ఒక విలువ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలిచ్చిన మ్యాండేట్‌కి ఒక విలువ ఉంది ఢిల్లీలో. ఆ విలువను కాపాడుకొని, ఆ విలువను పెంచే కార్యక్రమం చేయాలి తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఏ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ, అదే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తే ప్రజలు క్షమించరు. ఇది విషయాలందరికి సంబంధించి రైట్. ఆంధ్రప్రభు. రైట్. దక్షిణాదికి నష్టం జరగదు. నా మాటే గ్యారంటీ. ఉత్తరాది, దక్షిణాది తేడా లేదు. భారత్ అంటే ఒకే దేశం, ప్రాంతాలు కాదు. దక్షిణాదికి నష్టం జరగదు. నాదే గ్యారంటీ. నీ గ్యారంటీ ఏంటి? ఎవడికి కావాలి నీ గ్యారంటీ? చట్ట గ్యారంటీ కావాలి. చట్టంలో పెట్టండి. నువ్వు ఒకవైపు గ్యారంటీ అంటావు. దక్షిణాది, ఉత్తరాది ఉండవు. దేశం అంటే ఒకటే అంటావు. ప్రాంతం భారతదేశం అంటే మొత్తం దేశం ఒకటే, ప్రాంతాలు కాదంటి. ప్రాంతాలు కాదు, వివక్ష లేదు. వాళ్ళు అడిగేదానికి సమానం చెప్పండి మరి. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో సమాధానం చెప్పండి. ఏ లెక్కలో మీరిస్తున్నారు? 131 రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు పెట్టారు. దాంట్లో జనాభా లెక్కల ప్రామాణికం అని పెడుతున్నారు. ఇంకొక వైపు మళ్ళా 50% అని చెప్తున్నారు. మీ కుట్ర అక్కడే బయటపడుతుంది కదా! మళ్ళా లేదు దక్షిణాది, ఉత్తరాది లేదు అంటాడు. మీ మనసంతా కుచ్చితత్వంతోని, కుళ్ళుతోని, కుట్రతోని నిండుకొని బిల్లులు పెడితే, ఒకవేళ మీకు ఈరోజు అధికారం ఉండొచ్చు, చేయొచ్చు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం చేస్తే ఇది ఒక ఉద్యమం అయిద్ది. చాలా ప్రమాదకరమైన గంటికలివి. భారతదేశానికి, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ప్రమాదం ఇది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఉద్యమం చేయటం మొదలుపెడితే చాలా చాలా తీవ్రంగా ఉంటది. మాకు అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ వస్తే, ఆ అన్యాయాన్ని కళ్ళతోని చూస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో రోడ్లపైకొస్తే, ఎందుకంటే తమిళనాడుకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న నేపథ్యం ఉద్యమాలు, ఉద్యమాలకి వాళ్ళకున్న లింకు చాలా ఘోరంగా ఉంటది. ఇది నాంది పలుకుతున్న భారతదేశం ఇది విశాల భారతదేశం ఇది అని చెప్తా ఉంటారు. భారతదేశం ఐక్యత అని చెప్పే బీజేపీ ఈరోజు విభజనకి దారితీస్తుంది. విభజించి పాలించే కార్యక్రమం దక్షిణాది రాష్ట్రాలు మాట్లాడుతున్న మాటల్ని వాళ్ళు మొత్తుకుంటున్న మొత్తుకోవటాన్ని అస్సలు పట్టించుకోవట్లే. ఇది నా మాట గ్యారంటీ అట. ఆ! అమిత్ షా కూడా సేమ్. నా మాట గ్యారంటీ నన్ను నమ్మండి. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? చట్టంలో పెట్టాలి గాని. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. హ్మ్. ఎవరికీ అన్యాయం జరగదు. నాది పూచి. ఈ నాది పూచి అంటంలోనే పెద్ద కుట్ర ఉంది. నువ్వెవరు? నీ పూచి ఏంటి? ఎన్ని రోజులుంటావు దేశానికి ప్రధానమంత్రి? దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రులైనా మీరు ఆ వ్యవస్థకి హెడ్ తప్ప, ఆ వ్యవస్థలో జరగాల్సిన చట్ట ప్రకారం జరగాలి. భారత రాజ్యాంగం ప్రకారం జరగాలి. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లులోనే ఇంకోటి పెడతావు. బయటకొచ్చే నాది పూచి అని చెప్తుంటారు. ఎట్లా పూచి అయ్యిద్ది? మీ పూచి ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? మీ పూచి నిజమైతే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి మీరు 2014లో చెప్పారు. ఇచ్చారా? పూచి అమలైందా? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది చాలా దారుణమైన పరిస్థితి అని నరేంద్ర మోడీ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. తల్లిని చంపి పిల్లని బతికిచ్చారని చెప్పి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని చెప్పారు. ఏ అన్యాయం జరిగిందని 11 సంవత్సరాల్లో సరిచేశారా మరి అన్యాయాన్ని? అన్యాయం తాలూకా ప్రత్యేక హోదానో, ప్యాకేజ్ ఏమన్నా ఇచ్చారా? ఉత్త మాటలు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. మాటలు కడుపు నిండే మాటలు చెప్తారు. ఆ మాటలు చూస్తే నిజమే అనిపిస్తది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తుందా ఈ పార్టీ? ఒకవేళ చీల్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే, తల్లిని చంపి పిల్లని బతికిస్తే, మీరు చ చ చచ్చిపోయిన తల్లికి సంబంధించి ఏం న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్‌కి ఏం న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన, ఏపీకి ఇచ్చిన హామీలలో అమలు చేసినయి ఏంటి? మీరే కొట్లాడుకుంటారు, మీరే కలుస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 18 వరకు చెట్ట పట్టాలేసుకొని తిరిసి 18లో మళ్ళా బయటకొచ్చి ఆయన మోడీని తిడతారు, మోడీని ఏం తిడతారు?
చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ అంటున్నారు. దేంట్లో సీనియారిటీ అంటే అవినీతి అక్రమాలు చేయటంలో సీనియారిటీ, ఆస్తులు కూడబెట్టుకోవడంలో సీనియారిటీ తప్ప ఏం లేదు అని ఇదే మోడీ చెప్పిండు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ద్రోహి, పాసిపోయిన ఏమంటారు మన చెంబెడు నీళ్లు తట్టెడు మట్టి తప్ప ఏమీ లే ఈ రాష్ట్రానికి అనడం. అదే కదా ఇప్పటికి కంటిన్యూ అయితుంది. కానీ మీ అవసరాల కోసం పొత్తులు పెట్టుకొని, ఎత్తులు పట్టుకొని ఈరోజు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌కి ఎంత మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్యాకేజీ విషయంలో ఎంతైతే అన్యాయం చేసిందో, అన్యాయంలో పూర్తి భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు కూడా. మాట్లాడట్లే. ప్రత్యేక హోదా అనే మాట మాట్లాడట్లే. నోరు తెరిచి. ఇక నాది పూచి, నాది గ్యారంటీ అంటే మీ పూచీలు ఎవడికి కావాలి అనేది దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నది. హ్మ్. రైట్. ఇగో 2023 మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిందంటూ నోటిఫికేషన్, బిల్లులపై చర్చ వేళ కేంద్ర న్యాయశాఖ అనూహ్య ప్రకటన. చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023 గురువారం నుంచి అమల్లోకి వచ్చిందంటూ కేంద్ర న్యాయశాఖ అనూహ్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీన్ని జారీ చేయడానికి కారణాలు ఏమిటో వెంటనే తెలియరాలేదు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు సంబంధించిన బిల్లులను 2023 చట్టం ఇది కొత్తదేం కాదు, పాతదే. 2023లో మోడీ గారి ప్రభుత్వమే పెట్టింది. దాన్నే యాజ్ ఇట్ ఈజ్‌గా పెట్టకుండా దీనికి ఒకటి లింక్ పెట్టేసి ఈ డీలిమిటేషన్ అని పెట్టి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రోజున ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం. చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించడానికి సాంకేతిక కారణాలున్నాయని, అంతే తప్ప ప్రస్తుతం సభకు అది వర్తించదని ఓ అధికారి తెలిపారు. తదుపరి జనగణన తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని అందులో ఉన్నట్టు వివరించారు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023లోని సెక్షన్ 1లో ఉన్న సబ్‌సెక్షన్ 2 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని 2026 ఏప్రిల్ 16వ తేదీన మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చే తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని నోటిఫికేషన్‌లో న్యాయశాఖ పేర్కొంది. 2026 ఏప్రిల్ 16వ తేదీ అంటే నిన్నటి నుంచి 2023 మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిందట. ఇదంతా దంతర్ మంతర ఆగమాగం అయోమయం చేస్తున్నారు. ఒకవైపు ఏం బిల్లు పెడుతున్నాం మద్దతు ఇయ్యనంటారు. ఇంకొక వైపు న్యాయశాఖ ఆల్రెడీ అమల్లోకే వచ్చిందని చెప్పింది. అంటే ఇది ఒక మాయా ప్రపంచం. మాయలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుందని స్పష్టంగా అర్థమైంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్‌కి మద్దతు ఇయ్యకపోతే చరిత్రలో హీనులైతారని మోడీ చెప్తున్నా, అమిత్ షా చెప్తున్నారు. అసలు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, చట్టమే అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 16, 2026 నుంచి అంటాడు. ఇక అమల్లోకి వచ్చే చట్టానికి మళ్ళా మద్దతు ఇచ్చేదేంది? మరి డీలిమిటేషన్ కోసం ఇదంతా నాటకం, తతంగమా? ఆ నోటిఫికేషన్ ఏదో ఇస్తే అయిపోద్ది కదా! మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిందని అమల్లోకి వచ్చిన చట్టం గురించి చర్చ ఎందుకు? ఓటింగ్ ఎందుకు? ఏమన్నా పని చేస్తుందా అసలు? ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.